ఎస్సీలా అని చెప్పుకోలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుర్భర పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఈ కులాల కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దళితులు అన్నాక అందరు దళితులే, ఇంకా ఒకళ్ళకు ఎంఆర్ఓ ఒకళ్ళు ఆర్డీఓ ఇట్లా ఇచ్చుకుంటా పోతుంటే ఈ కులాలకు ముందే విద్య లేదు. ఈ కులాలు ఇప్పటికీ రోడెక్కని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు ఆర్డీఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరిగి ఇది కులపత్రాలు పొందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇందులో వివక్షత చూపించకుండా దళితులందరికీ కూడా ఎంఆర్ఓ ద్వారానే సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే ప్రధానంగా శైవ క్షేత్రాలకు సంబంధించి కూడా సో ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంత కనుమరుగైపోతా ఉన్నారు. శైవ క్షేత్రాల్లో పనిచేసేటువంటి పూజాలుగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కనుమరుగవుతున్నారు. సో వాళ్ళకు అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు గౌరవ వేతనం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ కార్యాచరణ ఎట్లుండబోతున్నది? ఇలా నిజంగా ఈ రాష్ట్రం లోపల ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కావచ్చు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు సుమారు ఈ మాలజంగం ప్రజలు 50 నుంచి 70 వేల మంది ఉంటారు. కానీ గవర్నమెంట్ రికార్డులో వీళ్ళకి 3,000 జనసంఖ్య చూపిస్తా ఉన్నారు. ఈ కుల ప్రజలంతా కూడా మొదటి నుంచి కూడా ఈ అట్టడుగు వర్గాలందరికీ కూడా దైవత్వాన్ని బోధించి శైవత్వాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు. శివాలయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళే పూజారుగా గ్రామీణ స్థాయిలో ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని కూడా అన్ని శైవ క్షేత్రాలు అన్ని కూడా ఎండోమెంట్ లోకి వచ్చేసిన తర్వాత వీళ్ళకి ఉపాధి లేకుండా పోయింది. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు నిర్వహించినటువంటి శైవ క్షేత్రాల్లో బ్రాహ్మణులకు చేరడం వల్ల వీళ్ళ ఉపాధి కోల్పోయినరు. ఇలా ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ పూజారులు, ఈ మాలజంగం ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆ శైవ క్షేత్రాల్లో మాకు అర్చకత్వాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి గౌరవ వేతనం ఇవ్వాలనేటువంటిది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్. ఈరోజు అది న్యాయమైనటువంటి డిమాండ్. ఆ దేవుణ్ణే నమ్ముకొని జీవిస్తున్నటువంటి కులాలకు ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క వేద మంత్రాలను కానీ మిగతా ఆ క్రతువులు ఏవైతుంటే అవన్నీ కూడా బ్రాహ్మణులతో సమానంగా చేయగలిగేటువంటి ఈ మాలజంగం ప్రజలు ఇలా పెళ్లిలు కూడా, ఇలా వ్రతాలు కూడా, దినకర్మలు కూడా బ్రాహ్మణులు ఏ రకంగా చేస్తారో వీళ్ళు కూడా అవన్నీ చేసేటువంటి పరిస్థితి. సో వీళ్లకు ఉన్నటువంటి కొంత అనుమానాన్ని కూడా కలిగిస్తా ఉన్నాయి. అంటే మాలజంగానికి సంబంధించినటువంటి పూజారులు సో బ్రాహ్మణుల మాదిరిగానే అన్ని రకాల మంత్రాలని వీళ్ళు పఠిస్తారా, మంత్రాలని చదువుతారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. సో అటువంటిది ఏం చెప్తారు అంటే నిజంగా వీళ్ళు అనాది నుంచి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఈ బ్రాహ్మణులకు మాలజంగా ఎవరైతే పూజారులు ఉంటారో వ్యత్యాసం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇద్దరు సేమ్గా మంత్రాలు ఉచ్చారణ ఉంటుందా? ఇప్పుడు జనరల్ గా బ్రాహ్మణులు ఎక్కువ కూడా వైష్ణవాన్ని వాళ్ళు పూజలు చేస్తూ వాళ్ళు మంత్రాలు జపించేటువంటి పరిస్థితి. శైవానికి సంబంధించి శైవాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారంటే అనాదిగా దాదాపు కొన్ని శతాబ్దాల కాలంగా ఆ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు కూడా తీసుకొస్తున్నటువంటి పూజారులు ప్రజలు ఎవరైతే ఉన్నారనంటే అది మాలజంగం కావచ్చు, బుడగ జంగం కావచ్చు, మాదిగ జంగం కావచ్చు. వీళ్ళంతా కూడా దళితుల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల కులాలకు ప్రజలకు అందరికి కూడా ఈ దేవుణ్ణి అంటే ఈ శైవాన్ని సాంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్న కులాలు ఈ ప్రజలు వీళ్ళంతా కూడా. సో వీళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క పూజల మీద కానీ, ఆ యొక్క శైవ కార్యక్రమాల మీద కానీ, ఆ దేవుని యొక్క అన్ని రకాల కైంకర్యాల మీద వీళ్ళకు మాత్రమే పట్టున్నది. అది మనం ప్రత్యక్షంగా ఊర్లలో కూడా గమనిస్తూ ఉంటాం. ఒక ఊరికి ఒక ఇల్లు ఒక జంగమయ్య ఇంటికి వచ్చిందంటే ఒక దేవుని దూతగా వచ్చిందని భావించి వాళ్ళకు అప్పటికప్పుడు వండినటువంటి అన్నం తీసుకొచ్చి వాళ్ళకు భిక్షాటనగా వేస్తారు. ఆ దేవుడే మా ఇంటికి వచ్చిందని చెప్పి భావిస్తూ ఉంటారు జంగమయ్యలకు. సో అట్లాంటి ఈ జంగమయ్యలను వాళ్ళను ఇట్లా రోడ్డున పడే విధంగా, వాళ్ళని ఇట్లా నిరుద్యోగులుగా తయారు చేసి రోడ్డు మీద పడేయకుండా ఈ ఆచారాలను కొనసాగించే విధంగా, ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసే విధంగా వీళ్ళకు ఖచ్చితంగా అన్ని శైవ క్షేత్రాల్లో పూజారులుగా నియమించి వీళ్లకు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిజంగా అంటే మీకు
ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నటువంటి ఈ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో, సో మాల జంగములను పూజారులుగా నియమించి గౌరవవేతనం ఇవ్వాలంటే ఒక డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుందా? ఆ రకమైనటువంటి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి, గ్రీన్ సిగ్నల్. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గంలో మాల మాదిగలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. సో అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. సో వీళ్ళందరి కోఆపరేషన్ ఉందా మీకు? డెఫినెట్ గా మొన్ననే ఈ అంశం మీద ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఆ, కొండా సురేఖ గారిని కూడా కలవడం జరిగింది. ఈ అంశంలో ఖచ్చితంగా వాళ్ళకు శైవ క్షేత్రాల్లో ఈ పూజారులుగా నియమించే అంశాన్ని మేము ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా దీని విషయంలో ఒక మానవత దృక్పథంతో దీన్ని ఏదో పెద్ద వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సమస్య కాదు. ప్రభుత్వానికి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే దానికి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇస్తేనే దాన్ని ఆ యొక్క కల్చర్ ను మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేసి వెంటనే ఉత్తర్వులు ఇచ్చి ఎవరైతే గ్రామీణ స్థాయిలో కానీ పట్టణంలో కానీ శైవ క్షేత్రాల్లో ఇప్పటికి కూడా పూజారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా వేములవాడ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రముఖ క్షేత్రం, శైవ క్షేత్రం, దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి దక్షిణ భారతదేశంలోనే గొప్ప శైవ క్షేత్రం వేములవాడ. అక్కడ కొన్ని వేలాది మంది మాలజంగం ప్రజలు అక్కడ నివసిస్తారు.